నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డివిజన్ నంబర్ 1 కాలూరు ఖానాపూర్కు సంబంధించినటువంటి 120 ఇందిరమ్మ ఇండ్లకు దాంట్లో అందరు కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మంచి రోజు ఉంది, నవరాత్రులు కాబట్టి. సో వాళ్ళందరూ కూడా మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మరి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద ఇస్తూ ఉంది. ఈ జాగా ఉన్న వాళ్ళందరూ ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసి మీరు మరి ఈ ప్రొసీడింగ్ ద్వారా ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు. 400 నుండి 600 ఎస్ఎఫ్ వరకు కట్టుకోవచ్చు. మీకు విడతల వారిగా 4 విడతలలో మీకు అంటే ఈ గవర్నమెంట్ డబ్బులు డైరెక్ట్ అకౌంట్లో వేస్తుంది. కాబట్టి మీరు ఇండ్లందరూ కట్టుకొని మరి ఇప్పుడు ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే గతంలో 10 సంవత్సరాలు ఏ పేదవానికి కూడా ఇల్లు రాలేదు. ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎన్నికల వాగ్దానంలో భాగంగా మరి భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండ్లు ఇస్తూ ఉన్నాం. సో వాళ్ళందరూ కూడా కట్టుకొని మరి అదేవిధంగా 2వ ఫేజ్లో భూమి లేని వారికి కూడా భూమి 75,000 భూమి ఇచ్చి వాళ్ళకు కూడా ఇండ్లు ఇస్తాం. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, రాబోయే 3.5 సంవత్సరాలలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదని 100% అందరికీ ఇల్లు కట్టిస్తాము. అదేవిధంగా ఇలా ఇప్పుడు సంవత్సరానికి 3,500 అంటే మన నియోజకవర్గంలో దగ్గర 20,000 ఇల్లు వరకు మరి ప్రభుత్వం 3.5 సంవత్సరాలు వరకు కట్టించేటట్టు అంటే కట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి ఇప్పుడు పనిచేసే ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం కాదు. ఇలా సన్న బియ్యమే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానీ అదేవిధంగా ఏదైనా ఇలా పేదల సంక్షేమం, మహిళల సంక్షేమం, రైతుల సంక్షేమం అంటే కాంగ్రెస్ పని సాధ్యమవుతుంది. ఇక్కడ మీరు ఇంకా మాట్లాడవచ్చు. ఇప్పుడు లబ్ధిదారులతో కూడా మాట్లాడితే వాళ్ళ ముఖంలో చిరునవ్వులు, వాళ్ళకు కళ ఉండే ఇల్లు అనేది సన్న బియ్యం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు జీవితంలో ఒక కళ ఇల్లు కట్టుకోవడం అనేది. సో ఇవాళ వాళ్ళ కళ సాధ్యమవుతుంది. దానికి మరి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పిస్తుంది. ఖానాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే గారు వచ్చి భూమి పూజ చేసేందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా మందికి కూడా ఇల్లు లేక చాలా ఇబ్బందుల్లో ఉండే దాదాపు 100 మందికి కూడా ఇల్లు రావడం అనేది జరిగింది. ఒక డివిజన్లోనే మా ఫస్ట్ డివిజన్లో 126 ఇళ్ళు అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారితో మేము ఒక 4 ఇండ్లు మాత్రం ముగ్గు పోసి భూమి పూజ చేయడం జరిగింది. మీటింగ్ పెట్టుకున్నాము. చాలా సంతోషిస్తారు లబ్ధిదారులందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తారు, కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇచ్చింది తప్పకుండా చేస్తారని చెప్పి ఆశతోనే మేము ఓట్లు వేసినాము. ఇప్పుడు తప్పకుండా ఇచ్చింది అంటే వాళ్ళందరూ కూడా సంతోషానికి అవధులు లేక పోయింది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా మా సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి నాయకులందరికీ మా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గారికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇన్ని రోజుల నుంచి మాకు ఇల్లు లేదు ఓన్గా, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వల్లనే మేము ఇల్లు కట్టుకుంటున్నాం. సొంత ఇల్లు కళ నెరవేరింది. వారందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఇంకోసారి మేము కాంగ్రెస్నే గెలిపించుకుంటాం. పేద కుటుంబాలకు ఇల్లు లేక బాధపడుతున్న ప్రజలందరికీ ఉచితంగా ఇల్లు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇల్లు లేనందుకు ఇల్లు కట్టుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారికి, రేవంత్ రెడ్డి గారికి, మేము సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.